మొహమ్మద్ యూనిస్ కి షేక్ హసీనాకి సరిగ్గా పడేది కాదు. ఆయన చాలా విషయాల్లో ప్రభుత్వ విధానాల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు. దాంతో ఆయన పైన అరెస్టులు, ఆయన ఇంప్రిజన్ చేయటాలు అవన్నీ జరిగాయి. కొన్ని సందర్భాల్లో అయితే ప్రపంచ వ్యాప్తంగా 100 మంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ షేక్ హసీనాకి లెటర్ రాశారు, ఆయన్ని విడుదల చేయమని కూడా, ఆయన హక్కుల్ని కాపాడమని కూడా. ఆయన ఆవిడ పట్టించుకోలేదు. షేక్ హసీనాని గట్టిగా విమర్శ చేసిన వాళ్ళు మొహమ్మద్ యూనిస్ కూడా ఒకళ్ళు. ఆయన బంగ్లాదేశ్ లో మొదలుపెట్టిన మోడల్ ఏదైతే గ్రామీణ బ్యాంక్ మోడల్ ఉందో, మైక్రో ఫైనాన్స్, మైక్రో క్రెడిట్ మోడల్ ఉందో, దాన్ని మెచ్చి ఐక్యరాజ్య సమితి వాళ్ళు, తర్వాత వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, ఇలా రకరకాల అంతర్జాతీయ సంస్థలు అనేక దేశాల్లో, దాదాపు 64-65 దేశాల్లో సేమ్ మోడల్స్ పేద దేశాల్లో ఇంట్రడ్యూస్ చేశారట. అక్కడ కూడా అవి సక్సెస్ అవుతున్నాయి. దాంతో పాటు యుఎన్ హ్యాబిటాట్ ఎవరైతే ఆవాసాల కోసం కృషి చేస్తారో, యుఎన్ హ్యాబిటాట్ వాళ్ళు ఈయన మోడల్ ని రెప్లికాస్ వాడుకొని ఆయనకి యుఎన్ హ్యాబిటాట్ తరపున అవార్డ్స్ కూడా ఇచ్చారంట. అంతేకాదు యుఎన్ ఫౌండేషన్ తరపున రకరకాల చారిటీ యాక్టివిటీస్, ఐక్యరాజ్య సమితి ప్రమోట్ చేసే రకరకాల కాజెస్ కు చారిటీ యాక్టివిటీస్ కూడా ఈయన ప్రమోట్ చేస్తారంట.